దినము ఒక చిన్న ప్యాసేజ్ని చదివి అందులో నుండి మనమందరము ఒక వారియర్, ఒక యుద్ధ వీరుని యొక్క జీవితాన్ని దినం మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 20 నుంచి 23 వచనాల వరకు ఉన్న ఒక వీరుని గురించి మనమందరం కూడా అలా వీరులము కావాలనే సంకల్పంతో ఈ భాగాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 20 నుంచి 23 వచనాల వరకు ఉన్న పాఠంలో ఒక వ్యక్తిని ఇదైనా మనము ధ్యానం చేసుకుంటాం. ఆయన పేరు బెనాయా. మేబీ ఈయన గురించి పెద్దగా మనకు తెలియకపోవచ్చు, బట్ ఇదైనా ఆయన జీవితాన్ని మనము చూద్దాం. మొట్టమొదటిగా బెనాయా యొక్క జీవితాన్ని గమనించినట్లయితే హీ ఈజ్ అ కరేజియస్ మ్యాన్. ధైర్యశాలిగా ఉంటున్నాడు. అంతేకాదు లాయల్ టు డేవిడ్ ఫ్యామిలీ, దావీదు యొక్క ఇంటికి లాయల్గా నిలబడినటువంటి వాడు, నమ్మదగిన వాడిగా ఉంటున్నవాడు. 3వ గుణ లక్షణం, ఈజ్ అ వారియర్. ఆయన ఎన్నడూ కూడా ఓటమిని చూసిన వాడు కాదు. నెవర్ ఇన్ హిస్ లైఫ్ ఈ ఫెయిల్డ్. ఆయన ఎన్నడూ కూడా ఓడిపోయినటువంటి వాడు కాడు. అలాంటి కరేజియస్ మ్యాన్ అన్న విషయాన్ని చూస్తున్నాం. 20వ వచనం చదుదాం. ఏమంటున్నాడో, మరియు కబ్సీయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడు. పిల్లరా, ఈ యెహోయాదా ఎవరు అంటే ఆయన లేవీయుడు. ఈజ్ బై బర్త్ he was born into the ఫ్యామిలీ ఆఫ్ లీవైట్స్. లేవీల కుటుంబంలో జన్మించిన వాడిగా మనం చూస్తాం. అంటే కహతీలు ముఖ్యంగా దేవుని ఆభరణాలను, బంగారమును, ఆ యొక్క ఉపకరణములన్నింటినీ భద్రపరిచే గార్డ్స్ వాళ్ళు. అవసరమైతే చంపి పారేసేవారు, ఆ స్థలానికి దగ్గరికి రాకుండా ఉండేవారు. కనుక కహతుల యొక్క ముఖ్యమైన రోల్ ఏంటంటే ప్రొటెక్ట్ ద టెంపుల్ ఆర్ ద టెబర్నకల్. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని కాపు కాసేవారు. తదుపరి దేవాలయంలో కూడా కహతీల పని, దే ఆర్ గార్డ్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ జెరూసలేం. సో వారు భక్తిని కలిగి ఉండాలి దేవుని మందిరంలో. రెండవది, వారు కరేజియస్గా కూడా ఉండాలి. 2 గుణ లక్షణాలు కలిగిన వ్యక్తి ఈ యెహోయాదా అనే వ్యక్తి. ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరేం పేరు? బెనాయా. బెన్ అంటే కుమారుడు అని అర్థం. యా అంటే యెహోవా అనే పదానికి షార్ట్ అండ్ ఫామ్ ఈజ్ యావే. కనుక యా అంటే దేవుడు అని అర్థం. అంటే దేవుని కుమారుడు. బెనాయా అంటే దైవ కుమారుడు, లేకపోతే దేవుని దయనొందిన కుమారుడు అని అర్థం ఇస్తూ ఉంది. బెనాయా యొక్క పేరులోని విశిష్టతను మనము చూడగలిగాం. పిల్లారా, ఈ బెనాయా సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ బెనాయా దేవుని కృప నిజంగానే పొందినవాడు. ఆయనకు దేవునితో ఒక గొప్ప బంధము కలిగిన వాడిగా ఆయన ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో ఒక లేవీయునిగా ఆయన బ్రతుకుతున్నాడు. కనుక లేవీయుడు, అంతేకాకుండా ఒక యుద్ధ వీరునిగా ఆయన నిలబడినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. ఆయనలో ఉన్న కొన్ని గుణలక్షణాలని మీకు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, హీఈస్ అ కరేజియస్ మ్యాన్. నంబర్ 2, హీఈస్ లాయల్ టు హిస్ గాడ్ అండ్ టు హిస్ కింగ్. నంబర్ 3, హీఈస్ అ వారియర్. ఆయన యుద్ధ వీరునిగా మనం చూడగలుగుతా ఉన్నాం. 4వది, ఆయనలో ఫియర్లెస్నెస్ ఉంది. అసలు భయం అంటే ఆయన ఎరగని వాడు. అంతేకాదు దావీదుకు పర్సనల్ గాడ్. ఆయన దావీదు ప్రక్కనే నిలబడేవాడు బెనాయా. అన్వేవరింగ్ కమిట్మెంట్ కలిగిన వాడు ఆయన. డెడికేటెడ్ టు ద ప్యూరెస్ట్ ఫామ్. డెడికేషన్లో తన అప్పగించబడిన పని విషయంలో పూర్తి హైయెస్ట్ లెవెల్లో ఆయన డెడికేటెడ్గా ఉన్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంతేకాదు దావీదు ఇంటిలో చాలా ప్రాముఖ్యమైన స్థలాన్ని సంపాదించుకున్నవాడు బెనాయా అనే విషయాల్ని మనం ఈవేళ జ్ఞాపకం చేసుకోవాలి.
ఇలాంటి గుణ లక్షణాలు ఒకవేళ నీకు లేకపోతే ఇదైనా బెనాయా యొక్క జీవితం ద్వారా నీవు నేను కూడా అలాంటి అనుభవాల్లోకి రావాలి. పిరికి వారంగా మనం ఉండకూడదు, భయస్థులంగా మనం ఉండకూడదు, ఒక చిన్న సమస్య రాగానే గడగడ వణికిపోయే వారంగా ఉండకూడదు, చిన్న ఇబ్బంది రాగానే డిస్కరేజ్మెంట్లోకి మనం వెళ్ళిపోకూడదు, డిప్రెషన్లోకి మనం వెళ్ళిపోవడానికి వెళ్ళలేదు. యూ షుడ్ ఆల్వేస్ బోల్డ్ ఇనఫ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని కుమారునిగా కుమార్తెగా ధైర్యశాలిగా ధైర్యవంతునిగా నీవన్నిటినీ ఎదుర్కోవాలి. చాలాసార్లు మన జీవితంలో ఏదైనా ఇబ్బంది రాగానే నాకు ఎవరున్నారు అని అనుకుంటాం, నాకు ఎవరు తోడుగా నిలబడతారు అనుకుంటాం, దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోతాం, దేవుని శక్తి మనతో ఉన్నదన్న విషయాన్ని మర్చిపోతాం. బెనాయా జీవితంలో ఒంటరిగా తన జీవితంలో ఏ రీతిగా కరేజియస్గా లాయల్గా బోల్డ్గా ఒక వారియర్ టైప్ లాగా ఆయన ముందుకు ఏ రీతిగా ముందుకు సాగలిగాడు, మన క్రైస్తవ జీవితంలో కూడా మనము అలాంటి అనుభవాల్లోకి రావాలి. మనమందరం కూడా యాటిట్యూడ్స్ని కలిగి జీవించాలి. క్రొత్త నిబంధనలు కొన్ని వచనాలని మీకు జ్ఞాపకం చేసి బెనాయా జీవితంలో 7 పాఠాలని ఇదైనా మనం నేర్చుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 1 Corinthians chapter 16 verse 13 చదువుదాం. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. పిల్లల బెనాయక జీవితంలో ఈ గుణ లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ వారియర్స్ ఎలా ఉంటారు చెప్పండి? మొదటి పదమే మెలకువగా ఉంటారు, చాలా స్విఫ్ట్గా ఉంటారు. బాణం ఎక్కడి నుంచి వస్తుందో, ఖడ్గం ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటారు వారు. ఆ బాణాన్ని చూసి భయపడేవారిగా ఉండరు, పౌరుషము గలవారై ఉంటారు వారు. గాజులు తొడుక్కున్నట్లుగా వారు జీవితాల్లో ఉంటారు. దే విల్ బి బోల్డ్ ఇనఫ్, దే విల్ బి ఆల్వేస్ కరేజియస్ ఇన్ గోయింగ్ అహెడ్ ఇన్ డూయింగ్ యాక్టివిటీస్. పనులు చేయడంలో, పని నిర్వహణలో ముందుకు సాగే యోధులుగా ఉంటారన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అంటున్నాడు మీరు అలా ఉండాలి. పౌలు తిమోతికి రాస్తూ 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు, 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు, శక్తి, ప్రేమయు, పవర్ఫుల్, ఓకే, శక్తినిచ్చాడు. దాని తర్వాత ప్రేమయు, శక్తితో పాటు ప్రేమ కూడా ఉండాలి. భక్తి ధైర్యం 2 ఇమిడి ఉండాలి. కొంతమందికి ధైర్యం మాత్రమే ఉండదు, భక్తి ఉండదు. భక్తి ధైర్యం 2 కూడా ఉండాలి, చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తికి ధైర్యం ఉంది కానీ భక్తి లేదంటే అర్థం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్. మెనీ గో హెడ్, ముందుకు వెళ్తారు. దేవుడు ఉన్నట్లయితే, ఒక వ్యక్తికి దేవుడు ఉన్నట్లయితే దేవుని యొక్క ధైర్యం ఉంటుంది వాని. ఒకవేళ ఒక వ్యక్తికి ధైర్యమే ఉన్నదనుకోండి, వాడు తన సొంత ధైర్యం మీద ముందుకు సాగుతున్నాడు. సో ప్రిలారా, బెనాయాక జీవితం టోటలీ డిఫరెంట్. మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ ధైర్యం దేవుళ్ళలోంచి రావాలి, నీ పౌరుషం దేవుళ్ళలో నుంచి రావాలి, నీ యొక్క యుద్ధ శౌర్యము దేవుళ్ళలో నుంచి రావాలి. కనుక ధైర్యానికి దయ, ప్రేమ ఇమిడి ఉన్నాయి. అందుకని పౌలు తిమోతికి రాస్తున్నాడు. చదువు మరొకసారి చదవండి. ఏమంటున్నాడు? దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల కంట్రోల్డ్ కలిగినటువంటి స్పిరిట్ని దేవుడు మనకి ఇచ్చాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. పౌలు మరోసారి తిమోతిని హెచ్చరిస్తా ఉన్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసు నందు ఉన్న కృపచేత బలవంతుడు కమ్ము, నీవు బలవంతుడవు కా. ఎంత చక్కగా! బీ బోల్డ్, బీ స్ట్రాంగ్, బీ కరేజియస్. దేనివల్ల? దేవుని
కృపను బట్టి బలవంతుడవుగా. ఎంత చక్కని మాట. కనుక పిల్లలు ఇదేనేమో మనమందరం కూడా ఇలాంటి ధైర్యంలో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు సార్ ఈ ధైర్యం అవసరం, ఎందుకు ఈ కరేజియస్నెస్ అవసరం, ఈ ఫియర్లెస్నెస్ అవసరము అంటారా? నీవు దేవుని బిడ్డవైతే దేవునికి ఒక శత్రువు ఉన్నాడు, మనందరికీ తెలుసు. సాతాను సింపుల్ శత్రువు కాదు, సామాన్యమైన శత్రువు కాదు, చాలా భయంకరుడు, క్రూరుడు. నేను ఒక బుక్ చదువుతున్నాను, ఈ రాడికల్స్ ఎలా చంపేవారంటే పోలీసులను, ఇన్ఫార్మర్స్ని అనే విషయాల్ని ఒక పుస్తకంలో చదువుతున్నాను. చేతులన్నీ కాళ్ళు కట్టేసి మెడ కొంచెమే కోసి రక్తం కారుతూ ఉంటుండగా వాడు ఇంకా పూర్తిగా బ్రతికే ఉన్నాడు. అలా వాడిని వదిలిపెట్టి దూరాన కొండ మీదకి ఎక్కి కూర్చొని వాని చుట్టూ బాంబులు పెట్టి అయ్యో వీడు బతికిస్తామని వాడిని ఇప్పే లోపల ఆ పోలీసు వాళ్ళు, ఆ ఇన్ఫార్మర్స్ అందరు కూడా చనిపోతారు. పిల్లరా, క్రూరమైనటువంటి వ్యక్తి అపవాది. నిన్ను రోజు ఏడ్పిస్తున్న వ్యక్తి అపవాది. నిన్ను రోజు సతాయిస్తున్న వ్యక్తి అపవాది. నిన్ను ఇబ్బందుల్లోకి తీసుకొస్తున్న వ్యక్తి అపవాది. వాడు నిన్ను ఫ్రస్ట్రేషన్లోకి తీసుకురావాలని ఆశపడతాడు, ఇబ్బంది పాలు చేయాలని ఆశపడతాడు, నువ్వు ముందుకు సాగకుండా గిరగిర అక్కడే తిరిగేటట్టు చూడాలని ఆశపడతాడు. ఇట్స్ వెరీ డేంజరస్. అందుకని పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు, చదుదాం. ఎఫెసీయులు 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బెనయలో ఉన్న మహాశక్తి ఎక్కడదో చూడండి, క్రీస్తు యేసు ఏమంటున్నాడు, ఆయన యందు బలవంతులు, ఆయన యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడేది శరీరులతో కాదు గాని ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాదులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. we are fighting with devils. దయ్యాలతో మనం పోరాడుతున్నాం ప్రతిదినం. కనుకనే ఈ ఫియర్లెస్నెస్ ఉండాలి, ఈ కరేజియస్నెస్ ఉండాలి, ఈ వారియర్ టైప్ ఆఫ్ మైండ్ ఉండాలి, ప్రేమలో ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి అన్న విషయాల్ని పౌలు ఎంతో జ్ఞాపకం చేస్తారు. మన దగ్గర ఉన్న ఆర్మ్స్ కూడా చాలా గొప్పవి. ఫైటింగ్ చేయాలంటే మన దగ్గర మంచి పెద్ద పెద్ద ఆయుధాలు ఉండాలి. మన భాషలో AK-47 లాంటివి, సైలెంట్గా చంపే, దూరానికి మరి చంపే గన్స్ లాంటివి, స్నైపర్స్ లాంటివి కావాలి. Did God give all those weapons and weaponry? Yes, He has given us. అని ఇచ్చాడు మనందరికి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే ఇలాంటి బలమైన శక్తివంతమైన వెపన్స్ని కూడా నీ చేతుల్లో ఉన్నాయి. ప్రార్థన, ఇందాక కృపానంద ప్రార్థన ఒక బలమైన ఆయుధం. మీరు ఆ గొప్ప ఆయుధాన్ని వాడుకుంటలేరు. బలమైనటువంటి శక్తివంతమైన ప్రార్థన జీవితాన్ని మనం వాడుకోలేకపోతే. చదుదాం 14వ వచనం. మా దగ్గర ఉన్న యుద్ధ ఉపకరణాలు ఏంటంటే శరీర సంబంధమైనవి, ఇవి కూడా ఫిజికల్ వెపన్స్ కావు. ఎలాంటివి? స్పిరిచువల్ వెపన్స్. శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవై ఎంత పెద్ద పెద్ద దుర్గాల్ని కూడా పడగొట్టగలవు. ప్రభు అన్నాడు, మీరు ఈ పర్వతాన్ని చూసి అటుపో, పక్కకు జరుగు అంటే జరుగుతుందని చెప్పాడు. అంత బలమైన వెపన్ ఉంది. కొండను ఎత్తే మరి గడ్డపార మన దగ్గర ఉంది. ఓకే, కొండలను లేపే పారాలు మన దగ్గర ఉన్నాయి. స్పిరిచువల్ ఇవన్నీ కూడా
అలాంటి బలమైన శక్తిని దేవుడు నీ చేతిలో ఆల్రెడీ పెట్టాడు, పెడతాడు కాదు. ఈజ్ ఆల్రెడీ గివెన్ ఆల్ దిస్ వెపన్. ఈవేళ ప్రియులారా, అట్టి ధైర్యముతో, అట్టి బలముతో, అట్టి శక్తితో బెనాయా ముందుకు సాగలిగాడు. ఇది మనం కూడా బెనాయా జీవితంలో నుంచి ఒక 7 ప్రాముఖ్యమైన లెసన్స్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 2 సమయాలు 23వ అధ్యాయము 20 వచనం మరొకసారి చదువుకుందాం. మరియు కబ్సెయేలు ఊరివాడైన క్రియల చేత ఘనత నొందిన పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడు ఉండెను. పిల్లరా, బెనాయా యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఒక సింపుల్ వారియర్గా ఉండి కమాండర్ అండ్ చీఫ్ కాగలిగాడు. ఒక సింపుల్ హవల్దార్గా స్టార్ట్ అయ్యి మేబీ ఒక రాష్ట్రానికి లేక దేశానికి కమాండర్ అండ్ చీఫ్గా అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్న బోల్డ్నెస్. కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్న కరేజ్. కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్న ఫియర్లెస్నెస్. కారణం ఏంటో తెలుసా? దేవునితో తనకున్న బంధం ఆయనను ఒక సామాన్యుడి నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకునే ఒక యోధునిగా ఆయనను మలచగలిగింది. ఇది మనం అందరం కూడా సామాన్యులమే, కానీ దేవునికి ప్రియమైన స్థాయిలోకి చేరుకోవాలని బెనాయా జీవితాన్ని దేవుడు మనందరికీ నేర్పిస్తా ఉన్నాడు. He wants to teach you the courage. He wants to teach you the warship. He wants to teach you how you need to be bold in handling things. ఈ లోకంలో ఏ రీతిగా అన్నిటిని ఎదుర్కోవాలి, ఏ రీతిగా అన్నిటిని ముందుకు సాధించాలి అన్న విషయాల్ని మనం బెనాయా జీవితంలోంచి మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయనకున్నటువంటిది ధైర్యానికి సంబంధించిన క్రియలు. చూడండి 20వ వచనంలో, క్రియల చేత ఆయన ఏం పొందాడు? ఘనత పొందాడు. ఈ దినం పిరికి వారిగా ఉండి ఘనహీనులం అయిపోతున్నాం మనం. ధైర్యవంతుడై ఉండి ఘనత పొందగలిగాడు. ఎన్నడూ కూడా పిరికి వారిగా ఉండకండి. దేవుడు మనకు శక్తి, దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము, దేవుడు మనకు బలము, దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు. యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యూజ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ డెవలప్మెంట్. నీ హెచ్చు కొరకు, నీ ఘనత కొరకు, దేవుని మహిమార్థమై నీవు జీవించడానికి దేవుడి గొప్ప గుణలక్షణాల్ని మనందరి జీవితంలో పెట్టాడు. 2వ భాగం చూడండి ఆ వచనంలోనే. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేసెను. పిల్లరా, ఈ శూరులు అంటే హీరోస్. శూరులను బెనాయా ఎంతమందిని హతం చేసినట్ట? 2 హతం చేశాడు. ఓకే, శూరులు అంటే మీకు శూరులు అనే పదము ఇంకొక చోట కూడా రాయబడ్డది. ఆ చోటికి వెళ్దాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలోకి రండి. 4వ వచనం చదువుదాం. 1 Samuel chapter 17. గాతువాడైన గొల్యాతు అను శూరుడు ఒకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరు. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో ఉండి బయలుదేరి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. హీ ఈజ్ అవర్ హీరో. గొల్యాతు మా హీరో, మీ దగ్గర ఒక హీరో ఉంటే చూపించండి అని ఆనాడు వారు సవాలు చేశారు. అయితే ఈ బెనాయా ఒక శూరుని కాదు, ఎంతమంది శూరుని చంపిండట? మేబీ డేవిడ్ కంటే గొప్పడా చిన్నోడని చెప్పాలా మనం? ఖచ్చితంగా డేవిడ్ కంటే గొప్పవాడే. ఎందుకంటే హీ కిల్డ్ 2 గొలియాత్స్. ఆశానుభావులుగా ఉన్నటువంటి వారు, యుద్ధంలో నైపుణ్యత కలిగిన వారిని, పరాక్రమశాలులను, ఎన్నడూ కూడా అపజయాన్ని రుచి చూడని వారిని బెనాయా 2 చంపాడు, ఒకరిని కాదు చంపింది. బెనాయా జీవితంలో అలాంటి కార్యాలు ఎలా చేసి ఉండొచ్చు?
మేబీ ఖచ్చితంగా దావీదును తన జీవితంలో హీరోగా పెట్టుకొని ఉండొచ్చు. దావీదు పలికినటువంటి మాటలను తను కూడా గుర్తు చేసుకుండొచ్చు. నేను ఈ ఇద్దరు జైంట్స్ని చంపి పారేస్తాను అని అనుకున్నాడు తన జీవితంలో. దావీదు ఏమనుకున్నాడో మనకు తెలుసు. 16వ వచనంలో ఏమనుకున్నాడో చూడండి. 1 సమూయేలు 17వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. 1 సమూయేలు 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. వావ్, ఎంత చక్కని మాట. పిల్లారా, ఈ హీరో పెద్ద హీరోగా తను తాను కనపరుచుకుంటున్నాడు, కానీ నా దేవుని ఎదుట, జీవము గల దేవుని ఎదుట వీడు బచ్చగాడు అని అనుకున్నాడు దావీదు తన జీవితంలో. ఈ లోకంలో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్లు, గుండాగాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉండొచ్చు. పిల్లారా, వాళ్ళందరూ సజీవుడైన దేవుని ఎదుట బచ్చగాళ్ళు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. పిల్లారా, ఆల్వేస్ రిమెంబర్, చాలామంది ఆ పనులు ఈ పనులు చేసుకోవడానికి బచ్చగాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. డోంట్ గో. సజీవుడైన దేవుడు నాకు ఘనుడు అన్న విషయాన్ని దావీదు ఎరిగినవాడు. జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపుతా. ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి, ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, నింద కూడా తొలగిస్తాను అనుకున్నాడు దావీదు. పిల్లారా, చాలా నిందలు మన జీవితాల మీదకి వస్తాయి. రకరకాల నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. కొన్నిసార్లు మన ఇంటి వారే మనల్ని నిందిస్తారు. ఇక్కడ ఒక నింద వచ్చింది. సౌలు చాతగానాడు, హీరో లేడు, ఇశ్రాయేలు ప్రజలు ఎవడు మొగోడు లేడా, గాజులు దొరుకున్నారా, ఈ నిందలు వచ్చినాయి. ఆ దినాల ఈ నిందను తీసివేస్తాను అనుకున్నాడు దావీదు తన జీవితంలో. పిల్లారా, యేసుక్రీస్తును ఒకరోజు నిందించాలనుకున్నారు. ఒకరోజు ఒక స్త్రీని ఆయన ఎదురుకు తీసుకొచ్చారు. ఈయనను నిందించాలనుకున్నారు. ఎలా నిందించాలనుకున్నారు? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం చొప్పున ఈమె వ్యభిచారము చేయుచుండగా మేము పట్టుబడ్డది కనుక ఈమెను మేమేమి చేయాలి అని అడిగారు. యేసుక్రీస్తు ఆమెను చంపొద్దు అంటే వాళ్ళు ఏమంటారు? మోషే యొక్క ఆజ్ఞను నీవు మీరినవు గనక నీవు దోషివి అంటారు. సరే, ఈమెను చంపండి అని అన్నారు అనుకోండి, రోమీలకు చెప్తారు ఏమని? చంపే అధికారము ఎవరికి లేదు, కానీ ఈజ్ ఎ కాన్స్పరైరర్, ఈస్ ట్రైయింగ్ టు ప్రొవోక్ జూస్ టు కిల్ ఎ లేడీ అని అంటారు. కనుక యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని తన సొంత చేయితో ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి ఆ చెయ్యి నేలకు వెళ్ళి ఏమి రాయలేదు ఆయన నిజంగా. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రైటింగ్ ద లా. హి హస్ షోన్ దెమ్ దట్ ఐ యామ్ ద లా గివర్. చట్టాలను ఇచ్చేవాడను నేను, ఆజ్ఞలను అందించేవాడను నేను, మీరేంట్రా నాకు చెప్పేది అన్నట్లుగా యేసు మౌనంగా నేల మీద రాశాడు. వారికి అర్థమైపోయింది. యేసు పలికిన మాట వారికి బాగా అర్థమైంది. మీలో ఎవరైనా పాపము చేయకపోతే ఈ స్త్రీ మీద మొట్టమొదటిగా రాయి వేయండి అని అన్నాడు. వారికి బాగా తెలుసు ఆ స్త్రీతో ఏ పురుషుడు తప్పు చేస్తున్నాడో ఆ పురుషుడు కూడా తీసుకురాకపోతే వారి దోషులు ఆయన చూపిస్తాడు అన్న విషయం వారికి ఎరిగిన వారే సిగ్గుతో, అవమానంతో ఏ వ్యక్తినైతే అవమానపరచాలని ఆశపడ్డారో వారే అవమాన భరితులై అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పిల్లరా, ధైర్యము నిన్ను అవమానంలోంచి బయట తీసుకొస్తుంది. నీ దేవుడు సజీవుడైన దేవుడు నీకు ధైర్యాన్ని పుట్టేశాడు. బెనాయక జీవితంలో
దావీదు యొక్క అనుభవాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఇదే అధ్యాయంలో 46వ వచనం కూడా చదవండి. ఏమంటున్నాడు? బెనాయా జీవితంలో నేర్చుకున్న పాఠాలు కాబోలివి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి చేతికి నేను నిన్ను చంపి నీ తల తెగవేతును నీ తల తెగవేతును అని ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ కూడా తెలుసుకున్నారా? నీ బోల్డ్నెస్ని చూసినప్పుడు ప్రజలందరికీ భయం కలగాలి. నీ ఫియర్లెస్నెస్ని చూసినప్పుడు ప్రజలకు భయం కలగాలి. వీళ్ళ వెనక ఉన్న వ్యక్తి ఎవరు, వీళ్ళ వెనక ఉన్న దేవుడు ఎంత ఘనుడో తెలియాలి. బెనయ్యా యొక్క క్రియలు ఆయనను పైకి తీసుకొని వెళ్ళాయి. an act of boldness, an act of fearlessness, an act of warriorship ఆయనను అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలు తీసుకొచ్చింది. మొదటిది, ఆయన క్రియలను మనం చూడగలిగాం. ఆయన ఒక భక్తుడు ఇలా అంటాడు, దీస్ క్వాలిటీస్ షేప్ అవర్ కెరియర్ అన్నాడు ఒక ఆయన. ఈ గుణలక్షణాలే నీ కెరియర్ని డెవలప్ చేస్తుంది. ఒక మంచి బోధకుండా అనుకోండి, నేను నా కెరియర్ని ఏది డెవలప్ చేస్తుంది తెలుసా? నా మంచి బోధ నన్ను పైకి తీసుకెళ్తుంది. ఏ వ్యక్తి నన్ను క్రిందికి తీసుకురాలేడు, ఎందుకంటే నా మంచి క్రియలు నన్ను పైకి తీసుకెళ్తాయి. ధైర్యము నేను పైకి తీసుకెళ్తుంది. ఫియర్లెస్నెస్ నేను పైకి తీసుకెళ్తుంది. నీ మంచి క్రియలు వలన యువర్ కెరియర్ విల్ బి డెవలప్. ఒకవేళ నీ కంపెనీలో ఉంటున్నావా, ఒక మంచి వ్యాపారం చేస్తున్నావా, ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ యువర్ కెరియర్, గ్రో ఇన్ బోల్డ్నెస్, గ్రో ఇన్ ఇంటిగ్రిటీ, గ్రో ఇన్ ఫియర్లెస్నెస్. దేనికి భయపడకుండా ముందుకు సాగే అనుభవాలు బెనాయాను పైకి తీసుకొని వెళ్ళాయి. ఆయనలో ఉన్న బోల్డ్నెస్ చూడండి. నెక్స్ట్ లైన్ చదువుదాం, 20వ వచనంలో రెండో భాగం. మరియు మంచు ఆయనలో ఉన్న బోల్డ్నెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వీటిని రాయించి పెట్టాడు మన కొరకు. మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును ఆయన చంపాడు. పిల్లరా, బెనాయా జీవితంలో ఆయన క్రియలను ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఎన్నో క్రియలు ఉన్నాయి, కానీ ఈ క్రియని హైలైట్ చేస్తున్నాడు దేవుడు. ఎన్నో అనుభవాలు ఉన్నాయి, కానీ ఈ యొక్క అనుభవాన్ని పైకి తీసుకొచ్చాడు దేవుడు ఆయనలో ఉన్నటువంటి బోల్డ్నెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సింహాన్ని ఏ వ్యక్తి కూడా ఎదుర్కోలేడు. సింహాన్ని ఎదుర్కోవాలంటే అన్ఎక్సెప్షనల్ బ్రేవరీ ఉండాలి, అసమానమైన ధైర్యం ఉండాలి. ఒంటి చేతులతో నీవు సింహాన్ని ఎదుర్కోవాలంటే మొట్టమొదటిగా నీలో స్విఫ్ట్గా చురుకుగా ఉండే స్వభావం ఉండాలి. నీ శరీరము స్విఫ్ట్గా మూవ్ కావాలి, చాలా వేగవంతంగా అటు ఇటు కదిలే, పరిగెత్తే, జంప్ చేసే అలాంటి టెక్నిక్ నీకు ఉండాలి. యూ షుడ్ బి వెరీ స్విఫ్ట్ టు అటాక్ ఎ లయన్. ఆయనలో ఆ స్విఫ్ట్నెస్ ఉంది. వేగవంతంగా అన్ని వైపులకు తిరిగే ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్ ఆయన లోపల ఉంది. షార్ప్ మైండ్ ఆయనకు ఉన్నది. అంతేకాకుండా ఏ రీతిగా ఒక వ్యక్తిని కానీ ఒక జంతువుని కానీ చంపాలనో తగు స్కిల్ కూడా ఆయనకున్నది. హీ హ్యాడ్ సో మెనీ స్కిల్స్. అతీతమైన బ్రేవరీ ఆయన జీవితాన్ని పైకి తీసుకొచ్చింది. పిల్లారా, ఈ దినం ప్రభు నిన్ను నన్ను కూడా అలాగే ఉండమన్నాడు. కల్వరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువ మరణాన్ని అనుభవించడానికి ముందు తండ్రి దగ్గర ప్రార్థించాడు, ప్రభా ఇది అసమానమైన పోరాటం, నేనేంటి నా ప్రాణం అంతా ముక్కలు ముక్కలుగా విరగొట్టడానికి వీళ్ళు వస్తున్నారు, నా ప్రాణాన్ని ఇవ్వాల. తండ్రిని ముమ్మారు అడిగాడు, ఈ పాత్రను త్రాగాలనా? ఆయనలో కదిలిన ఆయన రక్తం చెమటలాగా బయటకు వచ్చింది. తీవ్రమైన పోరాటం, తీవ్రమైన ధైర్యంతో యేసు ఆ పాత్రను ఎత్తుకొని త్రాగి మన కొరకు గొప్ప యోధునిగా, విజయవంతునిగా
ఆయన మన కొరకు చేసిన కార్యాలని చూడండి పిల్లారా. ఎక్స్ట్రాడినరీ బ్రేవరీ, ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి అన్న విషయాన్ని మనము చూడగలుగుతా ఉన్నాం. చూడండి 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 18 వచనాన్ని చూద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ? 2 సమూయేలు 8వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. యెహోయాదా కుమారుడగు బెనాయా కెరీతీయులకును ఫిలితీయులకును అధిపతి. చూసారా, దావీదు ఆయన ధైర్యాన్ని చూసి ఒక 2 కుటుంబాలను తనకు ఇచ్చాడు. అంటే మెనీ ఆర్మీస్ ఆయన కలిగిన వాడై ఉంటున్నాడు. చదువు మరొకసారి 18వ వచనం. యెహోయాదా కుమారుడగు బెనాయా కెరీతీయులకును ఫిలితీయులకును అధిపతి. 2 గ్రూప్స్కి ఆయనే అధిపతిగా చేశాడు. ఈయన పెద్ద లీడర్ కాదు, యాక్చువల్గా చాలా సింపుల్ మనిషి. మీరు మనం చదువుకున్న ప్యాసేజ్లో లాస్ట్ లైన్ చూస్తే పెద్ద వ్యక్తి కాదు, బట్ హీ వాజ్ మేడ్ ఎ కమాండర్ ఆఫ్ 2 గ్రూప్స్. స్టార్టింగ్లో ఆయన బ్రేవరీ చూసి దావీదు ఆయనకు 2 కుటుంబాలను ఇచ్చాడు. పేర్లు చదవండి, గుర్తుంచుకోండి పేర్లు. మొదటిది పేరు కెరేతీయులు, అందరూ చదవండి. కెరేతీయులు. రెండవది పెలేతీయులు. గుర్తుంచుకోవాల్సిన పదాలు ఇవి, చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే రాజ్యము క్షీణించిపోయినప్పుడు, దావీదు చిన్నవాడైపోయినప్పుడు, దావీదు ఓల్డ్ ఏజ్లోకి వచ్చినప్పుడు ఈ కెరేతీయులే పెలేతీయులే రాజ్యాన్ని కాపాడిన వారు. మీరు తర్వాత సొలొమోను కాలంలో ఆ పదాన్ని మీరు చూడవచ్చు. These are the 2 groups which stand loyal to David and also to Solomon. ధైర్యముతో 10 గోత్రముల వారు దావీదుకు సొలొమోనుకు భిన్నంగా నిలబడిన, యోవాబు యొక్క ఆధ్వర్యంలో నిలబడిన, యోవాబు దావీదు యొక్క కమాండర్ ఇన్ చీఫ్. కొంతమంది తెలియదు కనుక చెప్తున్నాను. బెనాయా ఒక సామాన్య వ్యక్తిగా సొలొమోను కాలంలో కమాండర్ అండ్ చీఫ్ కావడానికి ఈ 2 గుంపులతో ఆయన సర్వ సైన్యానికి అధిపతిగా ఆయన మలచబడినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఎంత గొప్ప విషయం! ఆయన ఘనునిగా కాగలిగాడన్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈవేళ పిల్లరా ఆయన క్రియలను మనం చూస్తున్నాం. మొదటిది నంబర్ 1, ఆయన దేవునితో ఆయనకున్న బంధాన్ని చూడగలిగాం. రెండవది ఆయన క్రియల్ని చూడగలిగాం. మూడవది హీ వాజ్ సచ్ ఎ లాయల్ పర్సన్ టు డేవిడ్. నమ్మిన బంటు అంటాం చూడండి. భార్యను కూడా కొంతమంది పొలిటీషియన్స్ నమ్మరు, తన ప్రక్కనే ఉన్నటువంటి వ్యక్తులను చాలా నమ్ముతారు. ఎందుకంటే వారు నమ్మక ద్రోహం చేయని వారు. వారిని దేహ సంరక్షణ అధిపతులు అంటారు, బాడీ గార్డ్స్ అంటారు. బెనాయా became a bodyguard of David and his children. తన పిల్లలందరికీ కూడా బెనాయా ఎలాంటి వ్యక్తిగా మలచబడ్డాడో చూద్దాం. ఫస్ట్గా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలోకి వద్దాం. 1 Kings chapter 1 verse 8 చదువుదాం. దావీదు వృద్ధాప్యంలోకి వచ్చాడు. అడోనిజా అనే ఒక కుమారుడు యుద్ధం చేసి సొలొమోను చంపాలని, దావీదుని చంపేయాలని, దావీదు రాజ్యాన్ని గుంజుకోవాలని ఆశపడ్డాడు. అలాంటి అనుభవాల్లో ఉన్న పదజాలాలు ఇవి. 1వ అధ్యాయం 8వ వచనం. యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయాయును, ప్రవక్త అయిన నాతానును, షిమియాయును, యేయును దావీదు యొక్క శూర్లను అదోనీయాతో కలుసుకొనగా యుండిరి. అదోనీయాతో కలిసి కొనక యుండిరి. మనకు కావాల్సిన పదం కలిసి కొనక యుండిరి, చాలా ఇంపార్టెంట్ పదం. అదోనీయా దావీదుకు సొలొమోనుకు భిన్నంగా ఒక పన్నాగాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. హీఈస్ ప్లానింగ్ టు రాబ్ ద కింగ్డమ్ ఫ్రమ్ డేవిడ్. దావీదు తర్వాత అదోనిజా రాజు అయిపోవాలని ఆశపడ్డాడు. అయితే బెనాయా మాత్రము అదోనిజాతో కలవడానికి ఇష్టపడిన గుంపులో లేడు. హీ ఈజ్ ఎ లాయల్ పర్సన్. పిల్లరా, చాలాసార్లు ఈ లోకంలో మనుషులు మారిపోతూ ఉంటారు, కానీ బెనాయా ఈజ్ ఎ లాయల్ మ్యాన్.
ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో, ఎవరినైతే దేవుడు అభిషేకించాడో, ఎవరైతే దేవుడు తన యొక్క మరి రాజుగా తను పెట్టుకున్నాడో, రాజుకు నా దేవునికి నేను లాయల్గా నిలబడతా అన్న ఒక గొప్ప గుణలక్షణము, తీర్మానము, ప్రమాణము చేసిన ఒక నిజమైన బంటు బెనాయా అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ పదజాలం మనము నేర్చుకోవడానికి అమూల్యమైన పదం ఇదే. ఏమంటున్నాడు? ఈ యాజకుడైన సాదోకు కానీ, యెహోయాదా కుమారుడైన బెనాయా కానీ, ప్రవక్త అయిన నాతాను కానీ, షిమియోను, రీమియు, దావీదు యొక్క శూరులు అదోనిజతో కలిసి కొనక ఇయ్యుండేవి. దట్ షోస్ దేర్ అన్వేవరింగ్ కమిట్మెంట్. అన్వేవర్డ్ కమిట్మెంట్ని వారు కలిగి ఉన్నారు. వారి డెడికేషన్ ఈస్ హై, చాలా ఉన్నతమైన డెడికేషన్ వారికి కలిగి ఉన్నది. ట్రస్ట్ వర్ది, నమ్మదగిన వారిగా ఉన్నారు కనుకనే వారు తన ఇంటి ఆవరణములోని శూరులుగా పరిగణించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా అర్జెంటుగా ఏదైనా అవసరత ఏర్పడితే మొట్టమొదటిగా పిలిచేవారు బెనాయా అని పిలవండి. చూడండి, పక్క పేజీలోకి తిప్పితే మొదటి రాజుల గ్రంథము దావీదు ఎవరిని పిలుస్తున్నాడు చూడండి. మొదటి అధ్యాయం 32వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయం 32వ వచనం. అవశ్యముగా మొదటి రాజులు మొదటి అధ్యాయము 32వ వచనం. 32. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును, రాజైన దావీదు ఎవరిని పిలుస్తున్నాడు చూడండి. రాజైన దావీదు, యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చేరి. ఈజ్ అ లాయల్ పర్సనాలిటీ. లారా, ఇది నువ్వు లాయల్గా ఉన్నావా? కొన్నిసార్లు భార్య తన భర్తకు లాయల్గా ఉండదు, భర్త తన భార్యకు లాయల్గా ఉండరు, భార్య భర్తలు వారి పిల్లలకు లాయల్గా ఉండరు. కొన్నిసార్లు మన యాజమాన్యానికి మనం లాయల్గా ఉండం. మరింత ఎక్కువగా దేవదేవునికి కొన్నిసార్లు లాయల్గా ఉండం. పిల్లరా, యువర్ లాయలిటీ షుడ్ నెవర్ వేవర్. కదిలిపోకూడదు నీ లాయాలిటీ. నేను ఎవరి పక్షపు వాడని నాకు తెలుసు. ఏలియా అంటాడు, ఎవరయ్యా నీకు నేర్పించిందంటే, నేను ఎవరి సన్నిధిలో తల వంచుతానో ఆ యెహోవా జీవము తోడు ఈ మాట సెలవిస్తున్నాను. లాయల్ టు హిస్ గాడ్. నమ్మదగిన వారిగా ఉండడం ఎంత విలువైందో చూడండి. సామాన్యమైన బంటు వృద్ధాప్యంలో దావీదు రాగానే ఆయన సైన్యాధిపతులను పిలవలేదు, ఆయన దగ్గర 30 మంది శూరులను పిలవలేదు. లాయల్గా ఉన్న బెనాయాను దావీదు పిలిచాడు. నా కుమారుడు ఆయన రాజుగా చేయాలి, నీ సైన్యాన్ని తీసుకొని వెళ్ళి సొలొమోను రాజుగా చేయి. టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. గాడ్ నీడ్స్ లాయల్ పీపుల్. ప్రజలారా, ఊరికే కదిలిపోయే వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది, ఊరికే చెదిరిపోయే వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. పేతురు, ముమ్మారు నన్ను ఒప్పుకోలేదు నీవు, నేను నిన్ను ధైర్యపరిచా, ఇప్పుడు లాయల్గా నిలబడతావు, నా కొరకు నీ ప్రాణం పెడతావు, ఇప్పుడు అవసరమైతే సిలువ తలక్రిందులుగా వేయించుకుంటావు పేతురు నీవు అని దేవుడు పేతురుకు జ్ఞాపకం చేశాడు. గాడ్ నీడ్స్ లాయల్ పీపుల్. మొదటిది ఆయన క్రియల్ని చూడగలిగాం, రెండవది ఆయన బ్రేవరీని చూడగలిగాం సింహం విషయంలో, మూడవది ఆయన లాయాలిటీని చూడగలిగాం. పిల్లలు హైలీ కాన్ఫిడెన్షియల్ ఉంటారు లాయల్ పీపుల్. ఎవరికి రాజు యొక్క గుట్టును కూడా చెప్పడానికి ఇష్టపడరు. హైలీ ట్రస్ట్ వర్ది అయి ఉంటారు వారు, హైలీ స్కిల్ఫుల్ అండ్ కరేజియస్ అయి ఉంటారు వారు. అందుకనే దావీదు తన వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఒక సామాన్యమైన బంటును పర్సనల్ గాడ్గా చేసుకున్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం చదువుదాం.
ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాలు 11వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. 30 మందిలోను ఇతడు వాసికెక్కను, కానీ ఆ ముగ్గురులో ఎవరికి సాటి వాడు కాలేదు. దావీదు ఇతడిని తన దేహ సంరక్షకులకు అధిపతిగా ఉంచెను. పైన చదుదాం, 24 నుంచి చదుదాం, అప్పుడు బాగా అర్థమవుతుంది. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున, చూడండి, చాలా ఇంపార్టెంట్. పనులు అనే పదం వస్తుంది. ఆయన చాలా పనులు చేశాడు, చాలా పనులు రాయబడలేదు. ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలలో ఘనత నొందిన వాడాయను. 30 మందిలోను ఇతడు వాసికెక్కెను గాని ఆ ముగ్గురులో ఎవరికి సాటివాడు కాలేదు. ముగ్గురు కోవకు రాలేదు, సింపుల్ మనిషి. ఇంకా కానీ దావీదుకు ఆయన లాయాలిటీ చూసి ఏమంటున్నాడు? దావీదు ఇతనిని తన దేహ సంరక్షకుల అధిపతిగా ఉంచాను. He became a personal guard of David to protect his life. ప్లారా, ఇది మనం గుర్తుంచుకోవాలి. క్రియలు మనల్ని అడోర్ చేస్తాయి. మనము గనురాలైన స్త్రీని చూస్తాం. మనం సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఆమె క్రియలు ఆమెను పొగుడును, ఆమె క్రియలు ఆమెను ఘనపరుస్తాయి. భూమి మీద మనకు ఉండాల్సిన ఒక ప్రప్రదమైన గుణలక్షణము ప్రతి క్రైస్తవునికి ధైర్యముతో, ఫియర్లెస్నెస్గా, కరేజియస్గా, లాయల్గా ఉండే గుణలక్షణము మనల్ని ఉన్నత శిఖరాలకు మనల్ని తీసుకొని రాగలుగుతాయి. ఈ 4 గుణలక్షణాలు నాకు బాగా అనిపించినాయి. మొదటిది కరేజ్గా ఉండాలి, కరేజియస్గా ఉండాలి. హైలీ అడోరబుల్ కావాలంటే, ఘనత పొందాలి అంటే, గౌరవించబడాలి అంటే ఈ 4 గుణలక్షణాలు. మొదటిది కరేజియస్గా ఉండాలి. రెండవది బ్రేవ్గా ఉండాలి. 2 పదాలు సేమే అనిపించవచ్చు, మీరు తర్వాత చదువుకోవాలి, సమయం లేదు కనుక అవన్నీ చెప్పలేను నేను. మూడవది లాయల్గా ఉండాలి. హైలీ స్కిల్ ఓరియంటెడ్ ప్రజలమై ఉండాలి ఏ పనిలో అయినా కానీ. అప్పుడు ప్రజలు నేను చూసి మెచ్చుకుంటారు, నేను ఘనపరుస్తాను, నేను ఉన్నతమైన శిఖరంలో ఉంచుతారు. ఈవేళ పిల్లారా, ఆయన అందును బట్టే దావీదుకే కాదు, తర్వాత సొలొమోను, ధనవంతుడైన సొలొమోను ఎక్కడ పడితే అక్కడ వజ్రాలు, వెండి ఇట్లా కుప్పలుగా పోసినటువంటి ఆయన రాజ్యంలో సైన్యాధిపతి ఎవరో తెలుసా? బెనాయా. ఇక్కడ దావీదు చిన్న వ్యక్తి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడండి. సొలొమోను ఏం కావాలంటే ఈ కుప్ప తీసుకో, ఈ బంగారం కుప్ప తీసుకుపోయింటికి, లేదా వజ్రాల కుప్పలు తీసుకుపో అని చెప్పిండొచ్చు బెనాయాకు, నాకు తెలియదు. కారణం ఏంటో తెలుసా? కరేజియస్, హైలీ స్కిల్, బ్రేవరీ అండ్ లాయల్. పిల్లారా, పరలోకంలో ఇలాంటి వారిని దేవుడు చాలా మెచ్చుకుంటాడు. ధైర్యంగా దేవుని కొరకు నిలబడేవారు కావాలి, ధైర్యంగా దేవుని కొరకు బ్రతికేవారు కావాలి. ఈ అంచె దినాల్లో ధైర్యంగా దేవుని కొరకు మాట్లాడేవారు కావాలి. గోడ మీద పిల్లిల్లాగా ఉండేవారు దేవునికి ఇష్టం లేదు. బ్రేవ్గా, ధైర్యంతో ముందుకు సాగేవారు దేవుని కొరకు కావాలి. అలాంటి వారు అందరి చేత కొనియాడబడతారు. దేవుడు మరి ఎక్కువగా వారిని ఘనతలోకి తీసుకొని వస్తాడు. 4వది అడోరబుల్ గుణలక్షణము బెనాయాకు కలిగింది. ఘనత నొందే గుణలక్షణము ఆయనకు కలిగింది. 5వది మనం గమనించినట్లయితే ఆయన ప్రీస్ట్ అండ్ ఆల్సో ఏ మిలిటరీ కమాండర్. సో బోత్ వర్ అడ్వాంటేజ్ ఫర్ హిమ్. చాలా గొప్ప విషయం అది. బెనాయా ఒకవైపున లేవీయుడు, ఇంకొక వైపున యుద్ధ వీరుడు కూడా. 2 brought him to a greater advantage. Both brought him to greater advantage. ఆయన ఒకవైపున దేవునికి ప్రజల్ని పరిచయం చేసిన వాడు, ఇంకో వైపున దేవుని ప్రజల్ని కాపాడిన వాడు కూడా.
ఒకవేళ బెనయా లేకపోతే సొలొమోన్ రాజు అయ్యేవాడు కాదు. సొలొమోన్ రాజు కాకపోతే 3 పుస్తకాలు రాయబడి ఉండేవి కావు. దేవుడు ఆయనకు జ్ఞానం ఇచ్చేవాడు కాదు. కనుక సొలొమోను జ్ఞానం వెనుక బెనయా యొక్క శక్తి బలం కూడా ఉందన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హీ వాజ్ అ గాడ్లీ మ్యాన్ అండ్ ఆల్సో మిలిటరీ రూలర్ అన్న విషయాన్ని మనము ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వెళ్ళేప్పుడారా. ఆయన యాజకుడు అని మనకు ఎలా తెలుస్తుందో తెలుసా? ఒక వచనం చదువుదాం. ఇంకా సొలొమోన్ రాజు కాలే, కానీ బెనయాకు ఈ పని అప్పగించాడు. నువ్వు పోయి సొలొమోన్ రాజుగా చేయంటే బెనయా ఏమంటున్నాడు చూడండి. మొదటి రాజుల గ్రంథంలోకి రండి, మొదటి అధ్యాయంలోకి వద్దాం. 36 నుంచి 38 వచనాల వరకు చదువుకుందాం. 1 Kings chapter 1 verse 36 to 38. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరమిచ్చి ఇట్లా నేను పిల్లారా, ఆయన నోట్లోంచి వచ్చే పదాలని చూడండి, చాలా విలువైన పదాలు. బెనాయా ఒక లేవీయుడని జ్ఞాపకం చేశాను కనుక ఆయన నోట్లోంచి వచ్చే పదాలను చూడండి. ఏమంటున్నాడు? అలాగు జరుగును గాక. ఏమంటున్నాడు? సొలొమోనే రాజగును గాక అంటున్నాడు. నా ఏలిన వాడవును రాజునగు నీ దేవుడని యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక. ఆ మాటలను స్థిరపరచును గాక. యెహోవా నా ఏలిన వాడవును రాజునగు నీకు తోడుగా నుండినట్టు, నీకు తోడుగా ఉంటున్నట్లు ఆయన సొలొమోనుకును తోడుగా నుండి నా ఏలిన వాడైన రాజుకు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యమును ఘనముగా చేయును గాక అని. ప్రతిసారి హి ఇస్ ప్రొక్లెయిమింగ్ ద బ్లెస్సింగ్ అపాన్ సొలొమన్ యాజ్ ఎ లివైట్. ఒక యాజకునిగా నోటి గుండా ఆయన వచిస్తున్న పదజాలాలని చూడండి. దేవుడు సొలొమోను ఆశీర్వదించునుగాక, నీ కోరికను దేవుడు సిద్ధింపజేయునుగాక అనే గొప్ప పదాల్ని ఒక లేవీయునిగా, ఒక యాజకునిగా ఆయన పలికిన మాటలను చూస్తున్నాం. అండ్ హీ హస్ ఎగ్జిక్యూటెడ్ ద వర్క్ విచ్ హ్యాస్ బిన్ గివెన్ టు హిమ్. ఆయనకిచ్చిన అన్ని పనులను పూర్తిగా నెరవేర్చినవాడు. అడోనిజా రాజు కాలం పట్టుబట్టినప్పుడు సొలొమోన్ రాజు అయిపోయిన తర్వాత చెప్పాడు బెనాయాకు, బెనాయా నీకు ఒక పని చెప్పాలనుకుంటున్నాను ఈ దినం. ఏంటో తెలుసా? మా అన్న మీదకి వెళ్ళి ఆయన్ని చంపేయాలి ఈ దినం. యూ షుడ్ డూ దిస్ వర్క్. పిల్లరా 2వ అధ్యాయంలోకి రండి. ఆయన ఆ పనిని అలాగే చేశాడు. ఎలాగైతే దావీదు చెప్పాడు ఆ రీతిగానే చేశాడు. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయెను. చాలండి. తన సొంత అన్నను చంపుతాడా చంపడా? దావీదు కుమారుడు కదా, లాయల్గా ఉంటాడా ఉండడా అని చూశాడు సొలొమోన్. అండ్ బెనాయా వాజ్ వెరీ లాయల్ టు హిస్ కింగ్ and he executed the work which has been assigned as a leader. పిల్లరా ఆ పనిని సంపూర్తి చేశాడు. ఆ రీతిగా బెనాయా చాలా పనులు సంపూర్తి చేశాడు. అవన్నిటి మనం చదువుకోవడానికి సమయం లేదు. యోవాబును కూడా చంపాడు, సైన్యాధిపతి ఆయన, కమాండర్ అండ్ చీఫ్. బట్ బెనాయా కిల్డ్ ఈవెన్ జోయాబ్ ఆల్సో. తదుపరి ఇంకా ఎన్నో కార్యనిర్వహణ చేశాడు. He completely executed the work of the Lord. 7వది, ఆయన కేవలం యుద్ధం పట్టుకొని యుద్ధంలో మాత్రమే లేడు. దావీదు ఆయనను లేవీడు కనుక పాటలు పాడే గుంపులో కూడా ఉంచాడు. బెనాయా దేవునికి పాటలు పాడి, దేవుని ఆరాధించి, దేవునికి సితారా వాయించి, దేవుని ఆరాధించి ఒక వర్షిపర్ ఆయన. చూడండి మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోకి రండి. 15, 18, 20 వచనాలు చదువుకుందాం. 1 Chronicles chapter 15 18th verse చదువుదాం. వీరితో కూడా 2వ వరుసగానున్న తమ బంధువులైన జకర్యా, బెను యహాజియేలు, షెమీరా మోతు, యెహియేలు, ఉన్ని, ఏలియాబు, బెనాయా, మయాషేయా, మత్తిత్యా, ఎలీఫ్లేహు, మిక్ని యాహులను వారిని ద్వారపాలకులుగా, ఒబేదోమును
యోహియేలును పాఠకులనుగా నియమించిరి. చూసారా, ఈ పాటలు పాడే క్వైర్లో బెనాయా కూడా ఉన్నాడు. హీ వాజ్ ఎ గ్రేట్ వర్షిపర్. గొప్ప శబ్దంతో దేవుణ్ణి ఆరాధించేవాడు. 20 వచనం కూడా చూడండి బెనాయా గురించి. జకరియా, అజియేలు, షెమీరా, మోతు, యోహియేలు, ఉన్ని, ఏలియాబు, మహాషేయ, బెనాయా అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయించబడిరి. ఎంత చక్కని మాట. పిల్లలు, ఆ రీతిగా బెనాయా జీవితంలో ఒక సింపుల్ వ్యక్తి ఏ రీతిగా ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగాడు అన్న విషయాల్ని మనం ఈ వేళ మనం చూడగలిగాం. ఇదేనా నిన్ను నన్ను కూడా ప్రభు సింపుల్ మనుషులుగా పిలిచాడు. అండ్ హీ వాంట్స్ టు బీ బోల్డ్ ఫర్ గాడ్. దేవుని కొరకు బోల్డ్గా నిలబడు. దేవుడు అంటున్నాడు, నువ్వు పుట్టక ముందే నేను నిన్ను ఎరుగుదును, నీ మీద నా చేతిని పెట్టాను, నిన్ను అనాయింట్ చేశాను, నిన్ను అభిషేకించాను, నువ్వు నా కుమారుడు, నా కుమారుడు. వై ఆర్ యు అఫ్రేడ్? భయాన్ని తీసివేయడానికి వచ్చాను నేను, భయం పెట్టడానికి రాలేదు. నీ మీద నా ఆత్మను ఉంచాను. వై ఆర్ యు అఫ్రేడ్? అన్నిటినీ సాధించవచ్చు. కొన్ని పొరపాట్లు జరిగిపోయాయి, ఇట్స్ ఓకే. నువ్వు ఎన్నో తప్పులు చేసావు, అప్పులకు వచ్చావు, ఇట్స్ ఓకే. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నువ్వు సరిగ్గా తినలేదు, ఇష్టం వచ్చాడు తిన్నావు, ఆరోగ్యం పాడైపోయింది, ఇట్స్ ఓకే. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. వై ఆర్ యూ అఫ్రేడ్? ఎందుకు భయపడుతున్నావు? భయపడ, ధైర్యంగా ఉండు. మనకు సామెత ఉంది, ఏంటిది సామెత? ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకే, అప్పటిదాకా వచ్చేటట్లేదు. ఓకే, కనుక మన బలం కనుక రైట్ ఫుడ్ ఈజ్ బ్రేవరీ టు అవర్ బాడీ, టు అవర్ మైండ్. ఒక వ్యక్తి గట్టిగా నిలబడగలిగిన స్థాయికి ఎప్పుడు ఉంటాడంటే ధైర్యంతో ఉన్నప్పుడే ముందుకు సాగలుగుతాడు. మైండ్లో నీ లోపల గొప్ప ధైర్యం ఉండాలి. బెనాయా జీవితంలో మనం నేర్చుకోగలిగాం. ఈ 7 గుణ లక్షణాలు నీ జీవితంలో కూడా ఉండాలి. ప్రభు ఎంతో కోరుతున్నాడు. ఆయన కుమారుడు, కుమార్తె, ఎన్నడూ భయపడద్దు. దేవుని కొరకు నిలబడు, దేవునికి నమ్మకంగా నిలబడు. ప్యూరెస్ట్ ఫామ్లో నీ కమిట్మెంట్ ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటావో ప్రభు నేను పైకి తీసుకొస్తాడు, అందరి ఎదుట నిన్ను ఘనపరుస్తాడు. ఈ చిన్న రాజ్యంలో 60-70 సంవత్సరాలకి ఇంత కింద మీద పై మనము గొప్పవాళ్ళం అనిపించుకోవాలనుకుంటున్నాం. పరలోకంలో గొప్పవాడుగా పిలువబడతావా నీవు? పరలోకంలో నీ పేరు మ్రోగుతుందా, మారు మ్రోగుతుందా? ఇక్కడ బాగానే మోగొచ్చు, అక్కడ నీ పేరు గొప్పదిగా పరిగణించబడగలదా? ఒకవేళ పరిగణించబడలేకపోతే బెనాయక జీవితం మన జీవితాలకు గొప్ప ఆదర్శాన్ని కలగజేస్తా. అట్టి జీవితం ప్రభు మనకందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్.